పాలిటిక్స్ అన్నాక పార్టీల నడమ పంచాదులు కామనే. రాజకీయాలకు దిగినాక రాళ్ళు ఇసురుకుంటా అవతల పార్టీలను బదనాం చేసి బట్టగాల్చి మీదేస్తేనే పొలిటికల్గా బతికి బట్టగడతాం అనుకున్నాడు కూడా మామూలే. కానీ ఎటుగూడి ఏర్వాడి బాజాప్తా బయటకు వచ్చి కొత్త పార్టీ కొబ్బరికాయ కొట్టి మనది మనం అయినాం కదా. అందుకు ఇప్పుడు పద్ధతి తప్పి మాట్లాడి 10 తీర్ల అవతలను ఆగం చేసి చూద్దాము అని ఇల్వ తక్కువ కామెంట్లు చేస్తే ఈయనటోళ్ళు మెచ్చుతారా? పబ్లిక్ ఉండి పర్వాలేదు మంచిదే అనుకుంటారా? కవిత మాట్లాడిన మాటలు అట్లనే జనాలతోని జర గట్టిగానే అచ్చింతలేంచుకునే తట్టున్నాయి ఇట్లా. ఇప్పటికే ఇదే మాట అని అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావరి చుమ్మరించుకున్నారు జనాలతోటి. చేతబడులు అనుకుంటా చేతగాని రాజకీయాలు చేస్తావా అని అద్దంకి దయాకర్ను కామెంట్లతోని గుద్ది గుద్ది పెట్టిరు. అన్నీ చూసుకుంటా కూడా మళ్ళా ఇప్పుడు వచ్చి నువ్వు కూడా అట్లనే మాట్లాడితే ఎట్లాక్క? ఇప్పుడు వాళ్ళనన్న కౌంటర్లు జనాలు అరుచుకున్న అసొంటి మాటలు నువ్వు కూడా టేస్ట్ చేద్దాం అనుకుంటున్నావా ఎట్లా అని ఏడు కాడికి ఇచ్చి పడేస్తుర్రు సోషల్ మీడియాలో మేడం మాటలైన నెటి జనాలు. సరే గులాబీ పార్టీలకెళ్ళి పడక బయటకు వచ్చినావు కాబట్టి ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నోళ్ళ మీద మాటలు అనాలనుకున్నావు సరే, కానీ అనేదానికి కూడా ఓ అద్దు పద్దు ఉంటుంది కదా. పెద్ద చదువులు చదివిన దానివి, బయట దేశాల తిరిగి వచ్చినామేవు, ఓ ఎంపీగా ఎమ్మెల్సీగా ఢిల్లీ దాకా పోయి రాజకీయం చేసినామవు, ఇంత అనుభవం ఉండి ఇవా మాట్లాడేవి. ఇవాళ రేపు ఊళ్ళలో చదువుకోనోళ్ళు కూలి పని పోయేటోళ్ళు కూడా చేతబడులు క్షుద్ర పూజలని మాట్లాడతలేరు. అసొంటి అని మూఢనమ్మకాలే అని ముద్దుగా పనిచేసుకొని బతికేలా తీస్తున్నారు. తెలంగాణకు తల్లినైతా అని మాటలు చెప్పి ఓ పార్టీ పెట్టి నడిపించుకుంటా ఇవా మాట్లాడే మాటలు. అంతగా విమర్శించాలనుకుంటే పద్ధతుల మీద మాట్లాడు, పార్టీ విధానాల మీద మాట్లాడు. అయ్యాల నీకు గీ అన్యాయమైందని అసొంటిదేమన్నా ఉంటే చెప్పుకో. ఇవాళ కార్ పార్టీ బేజారైపోయిందని నిర్మాణాత్మకంగా నిత్య నీకు అనిపించిన విమర్శలు చేయి. అంతేగాని ఏ మాటలైతే మాట్లాడి మందితోని హ్యాండ్ పాటోలు బ్యాండ్ బజాయించుకున్నారో అవే మాటలు నువ్వు కూడా మాట్లాడి నెగిటివ్ ట్రెండ్లకు పోవాలని చూడక మేడము అని అనుకుంటే బుద్ధి మాట చెప్పబట్టి ఇసొంటి వద్దు అనుకొస్తున్న పబ్లిక్. ఒక్క కవితనే కాదు, రాజకీయాల్ని, సమాజాన్ని, ఇల్వల్ని, సైన్స్ మీద నమ్మకాల్ని ఇంత ఇంత వెనుక తీసుకుపోయేటట్టు ఇట్లా ఎవరు మాట్లాడినా సైన్స్ వద్దు, సరే తీయని ఊకోవద్దు అనుకుంటా పోటీల మీద పోస్టులు పడబట్టినాయి సోషల్ మీడియాలు. ఇక రేవంత్ రెడ్డి ఏల్వడిలో ఎక్క దీపం లెక్క ఎలిగిపోతున్న ప్రజాపాలనలా ప్రభుత్వ యంత్రాంగాన్ని, గవర్నమెంట్ ఆఫీసర్లను ఏ రేంజ్లో ఎట్లా పడితే అట్లా వాడుతున్నారో కుల్లం కుల్లా కళ్ళకు గట్టినట్టు చెప్పే ముచ్చటిది. రాష్ట్ర సర్కారు ఖజానాకేలి జీతం తీసుకునే సిపిఆర్ఓ అంటే సీఎం చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసరు డాక్టర్ మల్సూరు ఏకంగా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అయిన గాంధీ భవన్ల మీటింగుకు హాజరుపడి కాంగ్రెస్ లీడర్లు టీవీ డిబేట్లలో ఏమేం మాట్లాడాలి, రాజకీయంగా బీఆర్ఎస్కు అవతలి పార్టీలకు అబ్బర బిడ్డ అనిపించే కౌంటర్లు, కళ్ళు తిరిగే కామెంట్లు ఎట్లెట్లా చేయాలని క్లాసులు చెప్పిండట. 60 ఏండ్ల ఉమ్మడి రాష్ట్రంలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలా ఎన్నడూ ఏనాడు కూడా ముఖ్యమంత్రి సిపిఆర్ఓలు ఇట రాజకీయ పార్టీల ఆఫీసుల మీటింగ్కి వచ్చి మాట్లాడిన ముచ్చటే లేదు. మరి ఆయనతో మార్పు మార్పు అని మాట్లాడారు కదా కాంగ్రెస్ వాళ్ళు, ఇదేనా ఇగరంతో తెచ్చిన మార్పు అనుకుంటా ప్రతి ఒక్కరు పచ్చికనే ఇచ్చి పడేసేవారు కలా. ప్రభుత్వాధికారులను పార్టీ ఆఫీస్ అయిన గాంధీ భవన్ల పనులకు అసలు ఎట్లా వాడతారో అనుకుంటా అందరు అరుచుకునేవారు కలా. ట్వీట్ డిలీట్ చేసిండు కాంగ్రెస్ ఎంపీ టీపీసీసీ మీడియా పబ్లిసిటీ విభాగం స్టేట్ చైర్మన్ అయిన చామల కిరణ్ కుమార్ రెడ్డి సారు వారు. కానీ ఈ లోపలనే డిలీట్ చేసిన ట్వీటు, ఫోటో, స్క్రీన్ షాట్లను పోస్ట్ చేసుకుంటా పొట్టు పొట్టు అరుచుకుంటారు తెలంగాణ జనాలు. ప్రభుత్వానికి పార్టీకి నడమ అంతరాలు ఉండవలసిన జాగల ఇంత బరి తెగింప. డాక్టర్ మల్సూర్ అంటే ఓ సిన్సియర్ ఆఫీసర్ని కూడా ఆగం పట్టించిందిగా రేవంత్ రెడ్డి సర్కారు అని అనుకుంటే రాసుకొస్తారు ఇంకొందరు. అదివరకు రేవంత్ రెడ్డి సిపిఆర్ఓగా పెట్టుకున్న ఆయన కొన్ని పంచాయతీలు ఇరికే వర్కల్నే కదా డాక్టర్ మల్సూర్ను సిపిఆర్ఓగా పెట్టింది. ఇప్పుడు ఆయనను కూడా పెద్ద పంచాయతీలు ఇరికిచ్చింది కదా కాంగ్రెస్ ఎంపీ చామల సారు. ఆయన ఎంపీ ఎన్నికైన నాటి సంది ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా డిజాస్టర్ అని రోస్ట్ చేస్తారు. ఇప్పటికే వీధికెళ్ళి ఆయన చేసే కామెంట్లతోని బీఆర్ఎస్ సోషల్ మీడియాకు కిలోల కొద్ది ట్రోల్ మెటీరియల్ మాలిచ్చిపోతారని సొంత పార్టీలే పెద్ద పేరు పోయిండు పాపం. మీదికెళ్ళి నడమ కాంగ్రెస్ మీడియా అండ్ పబ్లిసిటీ చైర్మన్గా పెట్టిన కాంచి చామల సారు ఇంకింత చాకచక్యం చూయిద్దామనుకొని ట్రోల్స్కు స్టఫ్ ఇస్తున్నాడు. ముందుగాల మల్సూర్ సార్ వచ్చిన మీటింగ్ గురించి చామల సార్ చాలా గొప్పగా ట్వీట్ చేసి అటెంక అందరు అరుచుకుంటారని నాలుకగా అరుచుకొని నాకేం తెలియదయ్యో అన్నట్టు డిలీట్ చేసిన ఈ లోపట్నే జరిగే డ్యామేజ్ జరిగిపోయి ఇమేజ్ ఇంకుడు గుంతల పాలైంది పాపము. మరి ఆయనతో దీని మీద కూడా ఏమైనా కవర్ డ్రైవ్ చేసి చూసి కంటెంట్ కొత్తగా ఏమైనా ఇస్తాడో రేపు చూడాలిగా.